హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో యుఎస్లో 2021 ఇయర్లో హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఏవి అని తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే ఈ లిస్ట్ ఆఫ్ జాబ్స్ వచ్చేసి మీ కెరియర్కి బాగా యూజ్ అవుతాయి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప బ్లాగ్స్. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. నెంబర్ 1 జాబ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ రోల్ అండ్ వీళ్ళ జాబ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ కంప్యూటర్స్ నెట్వర్క్. వీళ్ళు వచ్చేసి ఇన్స్టాల్ సెక్యూరిటీ మెజర్ టు ప్రొటెక్ట్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇన్వెస్టిగేట్ సెక్యూరిటీ బ్రీచెస్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ ఫిక్స్ వల్నరబిలిటీ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. అండ్ వీళ్ళు వచ్చేసి ఈ వర్క్ అంతా కూడా చేస్తారు. జాబ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే గుడ్ అట్ నెట్వర్కింగ్ అండ్ గుడ్ అట్ అండర్స్టాండింగ్ ఫైర్ వాల్స్. ఈ స్కిల్స్ వల్ల సైబర్ సెక్యూరిటీ వెరిఫికేషన్ విల్ హెల్ప్ యూ ఏ లాట్. ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి హైర్ చేసుకునే కంపెనీస్ వచ్చేసి విప్రో, హెచ్పి, మైక్రోసాఫ్ట్ కంపెనీస్ హైర్ చేసుకుంటారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ వాళ్ళకి యుఎస్లో శాలరీ వచ్చేసి $3,60,000 పర్ ఇయర్ వస్తుంది. ఇండియాలో అయితే ఈ జాబ్కి పర్ ఇయర్ 30 lakhs శాలరీ వస్తుంది. అండ్ నెంబర్ 2 జాబ్ వచ్చేసి ఆర్పిఏ డెవలపర్ రోల్. RPA developers are professionals to create, develop and impact RPA system. అండ్ ఈ ఆర్పిఏ సిస్టమ్ జాబ్ చేయాలంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అండ్ వీటితో పాటు C++ అండ్ .NET అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. అండ్ వీటితో పాటు మీకు లీడింగ్ యానిమేషన్ రోల్ అనేది తెలిసి ఉండాలి, లైక్ UI పాత్ అండ్ బ్లూ ప్రిజమ్. ఆర్పిఏ డెవలపర్స్ కి ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి హైర్ చేసుకునే కంపెనీస్ వచ్చేసి UI పాత్, కొలబెరా అండ్ సిగ్నా హైరింగ్ ఆర్పిఏ డెవలపర్స్. అండ్ ఈ ఆర్పిఏ డెవలపర్స్ శాలరీ వచ్చేసి యుఎస్లో $1,18,000 పర్ ఇయర్. అదే ఇండియాలో అయితే 11 lakhs పర్ ఇయర్ వీళ్ళు శాలరీ ఎర్న్ చేస్తారు. నెంబర్ 3 జాబ్ వచ్చేసి మొబైల్ అప్లికేషన్ డెవలపర్ రీసెర్చర్స్ అండ్ డెవలప్ ప్రోటోకాల్స్ అప్లికేషన్స్ ఫర్ iOS అండ్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్. అండ్ వీళ్ళు మొబైల్ ఇంటర్ఫేస్ ని డెవలప్ చేస్తారు. వీళ్ళు ప్రోడక్ట్ డెవలప్మెంట్ టీమ్ తో కొలాబరేట్ చేసుకుని న్యూ ఫీచర్స్ ని ఇన్స్టాల్ చేస్తారు. అప్లికేషన్ డెవలపర్స్ కి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి UI, జావా స్క్రిప్ట్. మొబైల్ అప్లికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకునే కంపెనీస్ వచ్చేసి ఆరకల్, ఫిలిప్స్, వెల్స్ ఫార్గో. NTT డేటా డెవలపర్ హైర్స్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్స్. అండ్ ఈ మొబైల్ అప్లికేషన్ డెవలపర్ వాళ్ళ శాలరీ వచ్చేసి యుఎస్లో $2,30,000 పర్ ఇయర్ ఉంటుంది. అది ఇండియాలో అయితే 30 lakhs పర్ ఇయర్ ఉంటుంది వాళ్ళ శాలరీ. నెంబర్ 4 జాబ్ వచ్చేసి బ్లాక్ చైన్ డెవలపర్స్ జాబ్ వచ్చేసి రీసెర్చర్స్ అండ్ డిజైన్ అండ్ టెస్ట్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్. వీళ్ళు వచ్చేసి బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ సెటప్ సెక్యూరిటీ మెజర్. ఇది వచ్చేసి ప్రొటెక్ట్ చేసేది సైబర్ అటాక్స్ అండ్ బ్లాక్ చైన్ ప్రోటోకాల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఈ బ్లాక్ చైన్ డెవలపర్స్ కి ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి కంప్యూటర్ నెట్వర్కింగ్, క్రిప్టోగ్రఫీ అండ్ డేటా స్ట్రక్చర్ మీద ఈ స్కిల్స్ అన్ని కూడా వీళ్ళకు ఉండాలి. ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి, లైక్ జావా అండ్ పైథాన్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. అండ్ వీళ్ళకి బ్లాక్ చైన్ ప్రోటోకాల్స్ మీద కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఈ బ్లాక్ చైన్ డెవలపర్స్ ని హైర్ చేసుకునే కంపెనీస్ వచ్చేసి ఇన్ఫోసిస్, డెల్, కాగ్నిజెంట్, IBM. ఈ కంపెనీస్ వీళ్ళని ఎక్కువగా హైర్ చేసుకుంటారు. బ్లాక్ చైన్ డెవలపర్స్ యుఎస్ లో శాలరీ వచ్చేసి $1,70,000 పర్ ఇయర్. అదే ఇండియాలో అయితే 22 lakhs పర్ ఇయర్ వీళ్ళు సంపాదిస్తారు. నెంబర్ 5 జాబ్ వచ్చేసి డివోప్ ఇంజనీర్. అండ్ వీళ్ళు వచ్చేసి డెవలప్ ఇంజనీర్స్ తో అండ్ IT టీమ్స్ తో వర్క్ చేస్తారు. డివోప్స్ డెవలప్మెంట్ వాళ్ళకి ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి జావా స్క్రిప్ట్స్ అండ్ పైథాన్, రూబీ స్కిల్స్ అనేటివి ఉండాలి. ఈ స్కిల్సే కాకుండా వాళ్ళు డిఫరెంట్ టీమ్స్ తో కొలాబరేట్ అయి ఉండాలి. డివోప్స్ డెవలపర్స్ ని హైర్ చేసుకునే కంపెనీస్ వచ్చేసి IBM, జూమ్, డివోట్,
టెక్ మహీంద్రా ఈ కంపెనీస్ వీళ్ళని ఎక్కువగా హైర్ చేసుకుంటారు. DevOps డెవలపర్స్ కి 1 or 2 years ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే యుఎస్ లో వాళ్ళ శాలరీ వచ్చేసి $8 lakhs per year ఉంటుంది. అదే ఇండియాలో అయితే వాళ్ళ శాలరీ $40 lakhs per year ఉంటుంది. నెంబర్ 6 జాబ్ వచ్చేసి బిగ్ డేటా ఇంజనీర్. అండ్ లాస్ట్ 10 years నుంచి ఈ బిగ్ డేటా సెక్టార్ రెవల్యూషన్ ఎవ్రీ బిజినెస్ లో కూడా ఉంది. బిగ్ డేటా థర్డ్ ప్రాసెస్ వచ్చేసి అనలిస్ట్ డేటా అండ్ టెక్స్ట్ డిజైన్ టు మెయింటైన్ ద డేటా. అండ్ వీళ్ళకి ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి హడోప్, స్పార్క్ అండ్ NoSQL స్కిల్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళని హైర్ చేసుకునే కంపెనీస్ వచ్చేసి మాస్టర్ కార్డ్ అండ్ అమెజాన్, రాబర్ట్ హాఫ్ కంపెనీస్ వీళ్ళని హైర్ చేసుకుంటారు. అండ్ ఈ బిగ్ డేటా ఇంజనీర్స్ కి యుఎస్ లో శాలరీ వచ్చేసి $3 lakhs per year ఉంటుంది. ఇండియాలో అయితే $30 lakh rupees per year ఉంటుంది. అండ్ నెంబర్ 6 జాబ్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్. అండ్ ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ వర్క్ చేసేది బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండిటి మీద కూడా వర్క్ చేస్తారు. అండ్ ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కి ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి HTML అండ్ CSS అండ్ ఈ జావా స్క్రిప్ట్స్ అండ్ ఫార్మ్ వర్క్ మీద కూడా మీరు ప్రొఫెషన్స్ అయి ఉండాలి. ఫుల్ స్టాక్ డెవలపర్స్ ని హైర్ చేసుకునే కంపెనీస్ వచ్చేసి ఫెడెక్స్, డెల్, యాక్సెంచర్ ఈ కంపెనీస్ వీళ్ళని ఎక్కువగా హైర్ చేసుకుంటారు. ఫుల్ స్టాక్ డెవలపర్ శాలరీ వచ్చేసి యుఎస్ లో $226,000 per year. అదే ఇండియాలో అయితే $35 lakhs per year వీళ్ళు ఎర్న్ చేస్తారు. నెంబర్ 7 జాబ్ వచ్చేసి క్లౌడ్ ఆర్కిటెక్ట్. క్లౌడ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ వచ్చేసి క్లౌడ్ అప్లికేషన్ డెవలప్ మీద వర్క్ చేస్తారు. వీళ్ళు ఎక్కువగా ఎవరితో వర్క్ చేస్తారంటే డెవలపర్స్ అండ్ డెవలప్ ఇంజనీర్స్ తో రైట్ అప్లికేషన్ ని బిల్డ్ చేయడానికి ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి AWS, AJO అండ్ GCP వీళ్ళకి ఉండాల్సిన స్కిల్స్ ఇవి. వీళ్ళకి ఈ స్కిల్స్ తో పాటు జావా, పైథాన్ స్కిల్స్ కూడా ఉండాలి. వీళ్ళని హైర్ చేసుకునే కంపెనీస్ వచ్చేసి హవే అండ్ అమెజాన్ వెబ్ సిరీస్, యూనిసిస్ అండ్ మెడ్రానిక్ కంపెనీస్ వచ్చేసి వీళ్ళని ఎక్కువగా హైర్ చేసుకుంటారు. ఈ క్లౌడ్ ఆర్కిటెక్ట్ వాళ్ళ శాలరీ యుఎస్ లో వచ్చేసి $240,000 per year ఉంటుంది. అదే ఇండియాలో వీళ్ళ శాలరీ వచ్చేసి $16 lakhs to $50 lakhs మధ్యలో ఉంటుంది. నెంబర్ 9 జాబ్ వచ్చేసి ప్రోడక్ట్ మేనేజర్. ఈ ప్రోడక్ట్ మేనేజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళు వచ్చేసి గైడ్ చేసేది ప్రోడక్ట్ సక్సెస్ అండ్ ఇంపార్టెంట్ కి ఎక్కువగా గైడ్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా బెస్ట్ స్ట్రాటజీ ఆఫ్ ప్రోడక్ట్ ని ఇవ్వడానికి గైడ్ చేస్తారు. ప్రోడక్ట్ మేనేజర్ అవ్వాలంటే వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వాల్సింది డేటా, బిజినెస్, కాంపిటెన్స్ అండ్ మార్కెట్లో ఏది ట్రెండింగ్ లో ఉంది అనేది వీళ్ళకి తెలిసి ఉండాలి. టెక్నాలజీలో కూడా వీళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. అండ్ వీళ్ళని హైర్ చేసుకునే కంపెనీస్ వచ్చేసి వెల్స్ ఫార్గో, హైటెక్ అండ్ యాపిల్ కంపెనీ వాళ్ళు వీళ్ళని ఎక్కువగా హైర్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రోడక్ట్ మేనేజర్ వాళ్ళ శాలరీ యుఎస్ లో వచ్చేసి $250,000 per year ఉంటుంది. ఇండియాలో వచ్చేసి 1 crore rupees వీళ్ళకి శాలరీ అనేది ఉంటుంది. నెంబర్ 10 జాబ్ వచ్చేసి డేటా సైంటిస్ట్. ఈ డేటా సైంటిస్ట్ వాళ్ళకి ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ HL అండ్ SQL స్కిల్స్ అనేటివి వీళ్ళకి కంపల్సరీగా ఉండాలి. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా తెలిసి ఉండాలి, లైక్ పైథాన్ అండ్ జావా. వీళ్ళని హైర్ చేసుకునే కంపెనీస్ వచ్చేసి ఫేస్బుక్, హాలిబర్టన్ అండ్ గూగుల్. వీళ్ళ శాలరీ యుఎస్ లో వచ్చేసి $8 lakh per year ఉంటుంది. అదే ఇండియాలో వీళ్ళ శాలరీ వచ్చేసి $60 lakhs per year ఉంటుంది. చూసారు కదా, ఇవే యుఎస్ లో హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఇన్ 2021. దిస్ ఇస్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.